మన త్రియక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగునుగాక. అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్, సంతోష్ నగర్ ప్యారిష్, హైదరాబాద్ సంఘ కాపర్లముగా మేమిరువురుము ఈ యొక్క మండల కాల ధ్యానములలో మండల కాల దినములలో ఈ ఉదయకాల ధ్యానములతో మీ మధ్యకు రావడానికి దేవుడు చూపినటువంటి యొక్క కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య జీవితంలోని ముఖ్యమైనటువంటి సంఘటనలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొన్నటి దినము ఈ యొక్క మండల కాల ధ్యానములలో 22వ దినము మన పాస్టర్ గారు డి విజయ్ కుమార్ గారు యేసుక్రీస్తు వారు తమ యొక్క మరణాన్ని మొదటిసారి శిష్యులతో అక్కడున్న వారితో పంచుకోవటము మనం చూస్తూ ఉన్నాం. నేటి దినము ఈ యొక్క మండల కాల ధ్యానములలో 23వ దినము ఏర్పాటు చేయబడినటువంటి అంశము ధనవంతుడైనటువంటి యవనస్తుడు, అదేవిధంగా నిజమైనటువంటి శిష్యరికము. ఈ యొక్క అంశంపై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠ్య భాగములు గమనించినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 31వ వచనం వరకు, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనములు, అదేవిధంగా కీర్తనలు 119వ కీర్తనలో 1-2 ఎంపిక చేయబడినటువంటి వచనాలను తీసుకోవటం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి గమనించినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు అయినటువంటి యవనస్తుడు, ఇంగ్లీష్లో రిచ్ యంగ్ రూలర్, ఆయన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి మార్కు సువార్తలో వ్రాయబడిన రీతిగా మార్కు సువార్త 10:17లో యేసుక్రీస్తు ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఇక్కడ ఈ యొక్క ధనవంతుని గురించినటువంటి ఈ యొక్క సన్నివేశము మత్తయి భక్తుడు కూడా రాశాడు, లూకా భక్తుడు కూడా రాశాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 30 వరకు, లూకా సువార్త 18వ అధ్యాయము 18 నుండి 29 వరకు. ముఖ్యంగా లూకా సువార్తలో మనం గమనించినట్లయితే 4 ధనవంతుల్ని మనము చూస్తూ ఉన్నాం. మొదటి ధనవంతుడు 10వ అధ్యాయంలో ఈ యొక్క రిచ్ యంగ్ రూలర్. ఆ తర్వాత లూకా సువార్త 12వ అధ్యాయంలో రిచ్ ఫూలిష్ మ్యాన్ అని ఉంటుంది. ఆ ధనవంతుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. 3వ ధనవంతుడు లాజరు. 4వ ధనవంతుడు పొట్టి జక్కయ్య. ముగ్గురు ధనవంతులు, మొదటి చెప్పబడినటువంటి 3 ధనవంతుల్లో ఈ యొక్క ధనవంతుడైనటువంటి యవనస్తుడు, ఆయన యేసుక్రీస్తు వారు అన్నారు, అంత బాగానే ఉంది, నీ ధనాన్ని నీకున్నదంతా అమ్మేసి ఆస్తిని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే ఆయన ముఖం చిన్నబుచ్చుకొని ఆయన వెళ్ళిపోయాడు. దాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 2వ ధనవంతుడు ఆయన జీవితకాలం అంతా శ్రమపడి సంపాదించి కొట్లలో కట్టుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణాన్ని దేవుడు అడిగితే ఇవన్నీ ఎవరే అయిపోతాయి, ఆయనకు ఆలోచన లేదు. 3వ ధనవంతుడు ఆయన బహు విస్తారమైనటువంటి ఆస్తి కలిగి భోగభాగ్యంతో జీవిస్తున్నాడు. కురుపులతో ఉన్నటువంటి కడు బీదవాడినైనటువంటి లాజర్ని ఏమాత్రం పట్టించుకోలేదు. చనిపోయి ఈ ధనవంతుడు నరకంలో యాతన పడుచు ఉన్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాం. ఈ విధంగా 3 ధనవంతులు ఈ లోకాన్ని ఆశ్రయించారు, లోకాన్ని సేవించారు, లోకాన్ని నమ్ముకున్నారు. చివరికి ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, లూకా సువార్త 19వ అధ్యాయము. ఆయన మాత్రము యేసుక్రీస్తు వారి మాటలు విని తన ఆస్తిలో సగం బేదలకు, అదేవిధంగా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నారో ఒక్కొక్కరికి 4 అంతలు
తన ఆస్తిని పంచిపెట్టడం చూస్తున్నాం. ఈ విధంగా ఆయన దేవుణ్ణి నమ్ముకొని సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క రాజ్య వారసునిగా ఈ లోకంలో జీవించడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు వారి ఎదుట మోకాళ్ళలోని, సద్బోధకుడా, దేవుని రాజ్యం గురించి బాగా బోధిస్తున్నావు, మంచిది. ఈ యొక్క నిత్యరాజ్యమునకు నేను వారసుడిని అవ్వాలంటే నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు వారు నీవు ఆజ్ఞలను ఆచరించు, పాటించంటే, అయ్యో నేను చిన్నప్పటి నుండి ఈ 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాను, వీటన్నిటిలో నేను మరి మంచిగా ధీటుగా ఉన్నాను, అన్నిటినీ అనుసరిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, మరి నీకు ఒక విషయంలో కొదువుగా ఉన్నావు నీవు అని చెప్పేసేసి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అప్పుడు మరి ఆ ధనవంతుడు అంటున్నాడు, ఇకను నాకు కొదువ ఏమని ఆయనని అడగటం మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు ప్రశ్నలు యేసుక్రీస్తు వారిని ఈ ధనవంతుడు అడుగుతున్నాడు. మొదటి ప్రశ్న, నిత్య జీవమునకు వారసుడిని అవటానికి నేనేం చేయాలి? రెండవ ప్రశ్న, ఇకను నాకు ఏమి కొదువుగా ఉన్నది అని 2 ప్రశ్నలు మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, మంచిదయ్యా, నీవు నిత్యరాజ్యంలోనికి ప్రవేశించాలంటే నీవు మరి ఈ యొక్క ఆజ్ఞలను పాటించాలని, అవన్నీ నేను బాల్యం నుండి పాటిస్తున్నాను. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనములో, నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే, ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు మంచిదే, కానీ నువ్వు ఇంకా పరిపూర్ణుడుగా లేవు. నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే నీకున్నటువంటి ఆ యొక్క ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు, పరలోకమందు నీ కోసము ధనము సమకూర్చుకో అని చెప్తే, ఆ యొక్క ధనవంతుడు ఆయన ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదట ఈ యొక్క ధనవంతుడు హీ కేమ్ టు ద రైట్ పర్సన్. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మోకాళ్ళలోని, బోధకుడా అని అంటున్నాడు, సద్బోధకుడా, మంచి బోధకుడా అంటున్నాడు. సో ఈ యొక్క రిచ్ మ్యాన్ హీ కేమ్ టు ద రైట్ పర్సన్. సెకండ్ థింగ్, హీ ఆస్క్డ్ 2 questions. ఒకటేమిటి, నిత్య జీవం నేను ఎట్లా సంపాదించుకోవాలి, నాకు ఇంకా ఏమి కొదువుగా ఉన్నదని 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. మూడవ విషయం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మంచి సమాధానం చెప్పాడు ఆయనకి. నీవు ఆజ్ఞలు పాటించు, నేను వీటిలో బాగానే ఉన్నాను, అట్లయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించు. మంచి ఆన్సర్ చెప్పాడు. రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు, రైట్ క్వశ్చన్స్ అడిగాడు, అతనికి రైట్ ఆన్సర్ వచ్చింది. కానీ ఈ ధనవంతుడు చేసిన పని ఏమిటి? మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, దేవుని ప్రేమ కనికరము మరి అతని అయిష్టతను ప్రేమిస్తూ ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆయనను ప్రేమించి ఆయనకు ఒక మాట చెప్తున్నాడు, నీ ఒక విషయంలో నువ్వు తప్పిపోతున్నావు, నీవు నీ యొక్క ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అని అన్నప్పుడు అతడు ముఖము చిన్నబిచ్చుకొని దుఃఖముతో మరి అక్కడి నుండి వెళ్ళిపోవటాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనందరము కూడా దేవుణ్ణి వెంబడిస్తూ కూడా మన యొక్క ఆశలు, ఆలోచనలు, మరి మన యొక్క భద్రత అంతా కూడా ఈ లోకంలో మనకున్నటువంటి వాటిపైన మరి మనము ఆశలు పెట్టుకొని జీవిస్తూ ఉంటాం. మరి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 19 ఆ పై వచనాలు మనం గమనించినట్లయితే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, చల్లగానైనను వెచ్చగానైనను ఉన్న నీకు మేలు, నీవు నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నీ మీద ఉమ్మి వేస్తాను అని చెప్పి మరి దేవుడు అంటము మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు, మరలా ఒకవైపు తన యొక్క భద్రత, తన యొక్క ఆశ
ఈ లోకములో ఉన్నటువంటి సంపదల మీదుగా ఆయన యొక్క మనసంతా ఉంచటము మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి కొన్ని వాక్యాలు బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం గమనించినట్లయితే, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. సో ధనం మీద ఆశ పెట్టద్దు. అది పరిగెడుతూ నిన్ను కూడా పరిగెత్తిస్తూ ఉంటుంది. అది అందదు, దొరకదు. పక్షిరాజు వలె ఎగిరిపోతూ ఉంటుంది. అదేవిధంగా పౌలు తిమోతికి చెప్తాడు. ఏమని చెప్తాడు? దైవజనుడా, నీవైతే నీ మనస్సు ధనం మీద పెట్టుకోవద్దని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి అనేక విషయాలు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద ప్రసంగంలో ఆయన అంటున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటను తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిల్లెదరు. సో ఈ విధంగా ఈ లోకములో ధనము సంపాదించి కూర్చుకొని దాని మీద నువ్వు ఆశ పెట్టుకున్నావంటే అది పాడైపోతుంది, తుప్పు పడుతుంది. అదేవిధంగా దానికి చిమ్మట పడుతుంది, దొంగలు దాన్ని దొంగిలిస్తారు. నువ్వు దాన్ని ఆనందించలేవు. కానీ పరలోకమందు నీ మనసు ఉంచు. సో నీ ఆస్తిని ఆమె బీదలకిచ్చి నీవు నన్ను వెంబడించు. తద్వారా నీవు పరలోకంలో ధనం సంపాదించుకుంటావు. నీకు అక్కడ ఆస్తి ఉంటుంది. రేపు నువ్వు పరలోకానికి వచ్చినప్పుడు నువ్వు దాన్ని వాడుకుంటావంటే మరి యొక్క ధనవంతుడు, నేను ఇంత కష్టపడి సంపాదించింది మరి అప్పనంగా బీదలకు ఈటానిక, భలే చెప్పావులే, నువ్వు వద్దు, నీ నిత్య జీవం నాకు వద్దని చెప్పేసేసి వెళ్ళిపోయాడు. సో రైట్ పర్సన్ దగ్గరకు వచ్చాడు, రైట్ క్వశ్చన్స్ అడిగాడు. యేసుక్రీస్తు వారు రైట్ ఆన్సర్స్ చెప్పారు. కానీ ఈయన రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఈ లోకాన్ని సేవించి, లోకాన్ని ఆశ్రయించి, లోకం మీద తన నమ్మకం పెట్టుకొని ప్రభువుని విసర్జించి వెళ్ళిపోయాడు. మరి ద్వితీయోపదేశ కాండంలో మరి ఆ యొక్క యెహోయాకీము రాజు ఇశ్రాయేలు ప్రజల్ని మరి పరిపాలిస్తున్నప్పుడు ఆయన దేవునికి వ్యతిరేకంగా మరి విగ్రహారాధనలో ఎక్కువ ఉంటూ మరి ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తున్నప్పుడు మరి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో మరి దేవుని యొక్క దాసుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇఫ్ యు ఆర్ లవింగ్ గాడ్, దేవుని నీవు ప్రేమించినట్లయితే ఇట్ షుడ్ బి 100% అంటున్నాడు. పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ శక్తి, నాట్ 99.9%. బీ రెడీ టు లివ్ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్, బికాస్ హీ హ్యాస్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అండ్ మీ. నీ కోసం నా కోసం ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు. నీవు మరి ఆ యొక్క నిత్య జీవం నీవు నేను సంపాదించుకోవాలంటే కొంత బైబిల్ వాక్యమును పఠించి దాని మీద నమ్మకం ఉంచి, కొంత ఈ లోకం మీద నమ్మకం ఉంచినట్లయితే ఆ యొక్క నిత్య జీవాన్ని నీవు నేను కోల్పోతాం. కీర్తనల్లో కూడా 119వ కీర్తన 36వ వచనం కీర్తనాకారుడు మరి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయములను త్రిప్పుము, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యును. సో ఆయన యొక్క వాక్యము ఏమి సెలవిస్తుంది? వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ యొక్క వాక్యము దేవుని నోట నుండి పలకబడినటువంటి వాక్యము, ఆయన మాట. ఆ వాక్యం మనం విని పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, అదేవిధంగా పూర్ణ బలముతో ఆయనను మరి మనం వెంబడించినట్లయితే తప్పనిసరిగా యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన రీతిగా ఆ యొక్క నిత్య జీవాన్ని మరి మనము సంపాదించుకుంటాం. సో ఇక్కడ ఆ యొక్క ధనవంతునికి చెప్తున్నాడు, నీవు నా శిష్యును అవటానికి ఒక విషయములో నువ్వు తప్పిపోతున్నావు. నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే, నా శిష్యునిగా ఉండాలంటే, ఇక్కడ శిష్యరికం యొక్క విలువను చెప్తున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు బీ జస్ట్ అ క్రిస్టియన్, దట్ ఈస్ ఫైన్. బట్ ఇఫ్ యూ వాంట్ టు బీ మై డిసైపుల్, యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ.
సో ఇక్కడ నీవు నా శిష్యుడిగా ఉండాలంటే నీవు మరి సమస్తాన్ని అమ్మేసేసి నన్ను వెంబడించు అంటే ఆయనకు ఆ మాట నచ్చలేదు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ యొక్క ధనవంతుని ఆధారం చేసుకొని మంచి మరి ఒక విషయాన్ని వారికి తెలియజేశాడు. ఏమి? మరి ధనవంతుడు పరలోక రాజ్యములో చేరటం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటం చాలా ఈజీ. ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమేనని చెప్పి మరి చెప్పిన తర్వాత పేతురు ఒక మాట అంటున్నాడు, అయ్యా ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. మరి అందుకు యేసు అంటున్నాడు, సరే నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములైనను మరి మీ యొక్క వృత్తి మీ ఆస్తిపాస్తులన్నీ విడిచినప్పుడు మరి ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఎండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయం. ఈ లోకములో ఏం తక్కువ చేయను, రాబో లోకంలో కూడా మీరు 100 రెట్లు పొందుతారని చెప్పి ఇంకా మత్తయి సువార్తలో అంటున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 25 నుండి మనం చదివితే మరి 12 గోత్రముల వారికి ఈ 12 శిష్యులైనటువంటి మీరు సింహాసనం మీద కూర్చొని వారికి తీర్పు తీరుస్తారని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా నీతో నాతో కూడా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మనం కూడా ఆయన శిష్యులంగా ఉండి ఈ లోకములో ఆయన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో వెంబడించినట్లయితే ఆ యొక్క రిచ్ యంగ్ రూలర్ ఆయన రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు, కానీ మనము లెట్ us టేక్ అ రైట్ డెసిషన్. లెట్ us బి రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్ సేక్. ఆయన రాజ్యము కోసము, వాక్యము కోసము, సత్యము కోసము, యేసుక్రీస్తు కోసము మరి ఆయన మన కోసం సమస్తం వదిలిపెట్టాడు. మనం కూడా ఈ లోకములో సమస్తాన్ని వదిలిపెట్టి 100% ఆయన్ని వెంబడించే వారముగా ఈ యొక్క మండల కాల దినములలో మన యొక్క మనస్సులను మనం స్థిరపరచుకుందాం. మరి ముఖ్యంగా ఎటువంటి ఈ లోక సంపదలు, అలవాట్లు, ఈ భావజాలము లేకపోతే ఇవన్నీ మరి మనల్ని దేవునికి దూరం చేస్తుందో గ్రహించి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ప్రభువుని వెంబడిస్తూ ఆ యొక్క నిత్య రాజ్యాన్ని మనం సంపాదించుకుందాం. నిజమైనటువంటి శిష్యులుగా ఈ లోకంలో జీవిద్దాం. ఆ విధంగా జీవించినట్లు దేవుని ఆత్మ మనకు సహాయము చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకమును చూస్తూ పెరిగినటువంటి మేము, సత్యవాక్యాన్ని గ్రహించిన మేమందరము మా తండ్రి నాయన, ఈ యొక్క లోకము వైపు నుండి మా యొక్క దృష్టిని మీ వైపు మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఆ యొక్క నిత్య జీవం వైపు నాయన చూస్తూ ఈ లోకములో మా తండ్రి మరి పౌలు సెలవిచ్చిన రీతిగా సమస్తమును పెంటగా ఎంచుకుంటూ ఉన్నాను, దుమ్ముగా ధూళిగా ఎంచుకుంటున్నానని సెలవిచ్చాడు. మేము కూడా మా తండ్రి మా యొక్క మనస్సు ఈ లోక సంబంధమైనటువంటి నాయన ధనముపై, ఆలోచనలపై మా తండ్రి నాయన ఈ లోక సంబంధమైన సంపదలపై మా యొక్క మనసును ఉంచక నాయన మీ వైపు మా తండ్రి మా యొక్క మనసు ఉంచి మిమ్మల్ని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మిమ్మల్ని వెంబడించు భాగ్యమును మాకు దయచేయమని మరి యొక్క ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమును మిక్కిలిమనగా ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. త్రియేక దేవుని దివ్య సన్నిధి మీకు తోడయుండి ఆయన యొక్క బిడ్డలుగా వర్ధిల్లినట్లు దేవుని ఆత్మీయ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.